వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. ఈరోజు మా చిన్నోడు కూడా వస్తానన్నాడు, అందుకే రామ్మా అన్నాను. ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాడు, టిఫిన్ చేశాడు అండ్ చక్కగా మమ్మీ పక్కన కూర్చొని కబుర్లు చెప్తున్నాడు. మాకు 3 days నుంచి వర్షాలు పడుతున్నాయి, కరెంట్ సరిగా ఉండట్లేదు. గాలులు, ఈదురు గాలులు, చెట్లు కొమ్మలన్నీ ఇరిగిపోతున్నాయి. పెద్ద వర్షం అన్నమాట. వర్షం 2 hours పడుతుంది, కానీ దాని ఎఫెక్ట్ 24 hours ఉంది. కరెంటు తీగలు తెగిపోతున్నాయి. ఎలా అంటే అలా ఉంది మా పరిస్థితి ప్రజెంట్. 3 days పిల్లలకు కూడా హాలిడేసే కదా, ఇంట్లోనే ఉన్నారు పాపం. చాలా విసుగ్గా ఉందంట వాళ్ళకి, ఫీల్ అవుతున్నారు. ఓకేనండి, ఈరోజు వంట వచ్చేసి రసం పెట్టుకుందాం. టమాటా రసం అండ్ క్యాబేజీ ఫ్రై చాలా బాగుంటుంది. మీరందరూ ఒకసారి ట్రై చేయండి. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకేనండి, వంట చేసుకుందాం పదండి. అంతకంటే ముందు వర్షం పడింది కదా, వర్షం పడుతుంది ఆల్రెడీ. ఒక క్లిప్ వేస్తాను, చూసేయండి ఆ వర్షం క్లిప్. ఓకేనండి, వంట చేసుకుందాం. ఓకే, బాయ్. ఎంత పెద్ద వర్షం పడుతుందో, గాలికి చెట్ల ఆకులే కాదు బయటున్న చైర్లు, టబ్బులు అన్నీ ఎగిరిపోయాయి. చెట్లు కొమ్మలు కూడా ఎగిరిపోతున్నాయి. ఆ బాబుని కిటికీలు వేయమంటున్నాను, జల్లు పడుతుంది కదా. ఇంకా వంట దగ్గరికి వచ్చేద్దాం. క్యాబేజీ కడిగి తురిమి పెట్టుకున్నాను. క్యాబేజీ ఫ్రైలోకి కావాల్సిన మసాలాలు: పెసరపప్పు కొంచెం నానబెట్టుకున్నాను ఒక గిన్నెలో. క్యాబేజీ పచ్చికారం ఫ్రై, ఇది ఎండుకారంతో కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చాలా బాగుంటుంది. అబ్బా, కరేపాకు దొరికిందంటే నాకు పండగే. ఎంత ఫ్రెష్గా ఉందో కదా. పచ్చికారం ఫ్రైలోకి కావాల్సిన మసాలాలు: పచ్చిమిర్చి 4, పచ్చిమిర్చి సరిపడా తీసుకున్నాను, అల్లం, ఎండు కొబ్బరి, జీలకర్ర, తెల్లగడ్డ. అంతే మన మసాలాకు కావాల్సిన ఐటమ్స్. పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, దానికి ఇంకా టైం ఉంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని మనం తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేసి ఉప్పు, పసుపు వేసి కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. నీళ్లు నేను వంచి పడబోసేలాగా వేయను, కొద్దిగా దాంట్లోనే ఇనికేలాగే వేస్తాను. దానిలో విటమిన్స్ పోతాయని నా ఫీలింగు. ఏ ఉడికిచ్చే పదార్థాలైనా నేను కొంచెం అలానే వేస్తాను. ఉప్పు, పసుపు వేసాం కదా, వాటర్ కూడా వేసాను. కొంచెం కలదిప్పుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. ఇది ఉడకటానికి ఒక 5 minutes కాదు, ఎక్కువ సమయమే పడుతుంది. నేను ఇంకో పొయ్యి మీద అన్నం కూడా ఉడికిచ్చేసుకుంటున్నాను. గ్లాస్ మూత కాబట్టి ఉడికిన ఆవిరి చూడండి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు ఒకసారి కలదిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇంకొక 5 minutes ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది, మనం రసానికి రెడీ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని దాంట్లో చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసాను. టమాటా రసం పెడుతున్నాం కదా, కొంచెం చింతపండు తక్కువే పడుతుంది. టమాటాల్లో కూడా పులుపు ఉంటుంది కదా, చింతపండు కడిగి వేశాను. టమాటాలు కూడా పెద్ద సైజు ముక్కలుగా వేసి మనం పిసుకుతాం కదా రసానికి మనం మిక్సీ పట్టే కంటే చేతులతో నలిపితేనే చాలా బాగుంటుంది. మన దగ్గర కరేపాకు ఉంది కదా, ఫుల్గా వాడేసేద్దాం. కొత్తిమీర కూడా వేసి నలిపేస్తున్నాను. కావలసినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా నలుపుకోవటమే. ఇవి నలిపే కంటే ముందు రసానికి కావాల్సిన మసాలాలు కూడా మీకు చూపిస్తాను. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు, పచ్చిశనగపప్పు, కందిపప్పు, తెల్లగడ్డ. ఇంతే రసానికి కావాల్సింది. ఇది మనం పౌడర్ చేసుకుందాం. కొంతమంది దీంట్లో కరేపాకు కూడా వేసి దంచుతారు. నేను ఆల్రెడీ దాంట్లో చాలా వేసాను కదా, అందుకే వేయాల. క్యాబేజీకి కావాల్సిన మసాలా కూడా దంచి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మన క్యాబేజీ ఎలా ఉందో చూసేద్దాం. చూసారా, వాటర్ అన్నీ ఇనికిపోయాయి. నేను ఇది తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని నేను దీంట్లోనే ఫ్రై చేసేస్తాను. బాండల్లో ఆయిల్ వేసి వేడి చేశాక పోపు వేస్తాను.
ముందుగా తెల్లగడ్డ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కలిపి వేస్తాను. ఇది ఎలాగో పచ్చికారం ఫ్రై కదా. తర్వాత పోపు దినుసులు, అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేగించుకుంటాను. మేము పోపు దినుసులన్నీ కలిపి పెట్టుకుంటాము. పోపు దినుసుల్లో ఏమేమి వేస్తామంటే జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు కలిపి ఒక డబ్బాలో పెట్టుకుంటాము ఆల్రెడీ మేము. పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసి వేగనిచ్చిన తర్వాత కరివేపాకు వేసేస్తున్నాను. ఈ టైంలో మనం మిక్సీ పట్టుకున్న పచ్చికారాన్ని కూడా వేసి ఫ్రై చేయాలి. దీనిలో కొంచెం ఉప్పు వేయాలి. పసుపు ఏమీ వేయను, ఎందుకంటే ఆల్రెడీ క్యాబేజీలో వేసి ఉడికిచ్చాను కదా. ఈ టైంలో మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి వేగనివ్వాలి. నేను ఆయిల్ లైట్గానే వేసాను, మీరు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఆయిల్ అనేది మన ఆప్షనల్ కదా. ఇది ఒక 5 minutes వేగించుకున్న తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టిన క్యాబేజీని వేసి బాగా కలిదిప్పుకోవాలి. నేను ఇది వేసిన తర్వాత కూడా ఇంకొక 10 minutes కొంచెం బాగా వేపుతాను. చాలా బాగుంటుంది. ఇది చపాతీలో రోల్ చేసుకొని తిన్నా బాగుంటుంది. ఒక్కొక్కసారి మిగిలితే సమోసా కూడా చేసుకోవచ్చు. నాకు అంతేం మిగలదులే, చపాతీకే అయిపోతుంది ఒకవేళ మిగిలితే. బాగా కలదిప్పుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 minutes తర్వాత దీన్ని చూద్దాం. ఇప్పుడు రసం దగ్గరికి వెళ్దాం. ఆల్రెడీ దీన్ని ఒకసారి నేను చేతులతోనే మెదిపాను. ఇంకొకసారి ఉప్పేసి మళ్ళీ కలిపి పెడతాను. ఈలోపు మన ఫ్రై ఎక్కడి దాకా వచ్చిందో చూసుకుందాం. చాలామంది క్యాబేజీ తినరు కదా. ప్రతి కూరగాయలోనూ ఒక్కొక్క విటమిన్ ఉంటుంది. ప్రతి కూరగాయ తినాలండి అప్పుడప్పుడైనా. రసానికి పోపు పెడదాం. ఇది పక్క పొయ్యి మీదకి షిఫ్ట్ చేశాను. బాండీలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి వేగించాలి. రసానికి ఏమి ఎక్కువ ఆయిల్ పట్టదు. మా అమ్మ రసంలో పసుపు వేయదు, అందుకే నాకు కూడా అలవాట్లేదు. నేను ఎప్పుడు పసుపు వేయను రసానికి. పోపు వేసిన తరువాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని దీంట్లో వేసి కలదిప్పుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అంతే, ఇంకా రసం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసుకోవటమే ఇది. పోపు వేసిన తర్వాత ఉప్పు చూసి తగినన్ను నీళ్లు పోయాలి. రసం తెల్లనవసరం లేదు, జస్ట్ పొంగు పడితే చాలు. రసం చాలా బాగుంటుంది. ఎందుకు తెల్లనివ్వరో నాకు కూడా తెలీదు. మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారో మనం కూడా అదే ఫాలో అవుతాం కదా. కానీ రసం ఎక్సలెంట్గా ఉంటాయి. ఈజీగా 5 minutesలో చేసుకోగలిగేది ఏది అంటే రసం మాత్రమే. పొంగు పట్టేది గ్లాస్ మూతే కాబట్టి మనకు కనిపిస్తుంది పైకి. ఇంకా దీంతో మనకి పని లేదు కాబట్టి ఇది పక్క పొయ్యి మీదకి షిఫ్ట్ చేసి మన ఫ్రై తెచ్చుకుందాం ఇక్కడికి. మన ఫ్రై కూడా దగ్గరకు వచ్చేసింది. సన్న సగం మీదే మగ్గనిస్తే చాలా బాగుంటుంది క్యాబేజీ ఫ్రై. పచ్చికారం క్యాబేజీ ఫ్రై చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. అయిపోయిందండి మన పచ్చికారం క్యాబేజీ ఫ్రై. పెసరపప్పు వేసాం కదా, దీని రుచి అద్భుతంగా ఉంటుంది. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు రసం ఎలా ఉన్నాయో చూసేద్దాం. రసం కూడా పొంగు పట్టొస్తుంది. 2 కర్రీస్ కలిపి చూపిస్తున్నాను కదా, మీకు కూడా ఈజీగానే అర్థమై ఉండిద్ది అనుకుంటున్నాను. ఈ 2 కలిసి నాకు 15 minutes టైం కూడా పట్టలేదు. మన రసం కూడా అయిపోయింది. పొంగొచ్చేసింది, నురగలు వస్తున్నాయి. నాకైతే వేడి వేడి అన్నంలో ఈ రసం ఒక్కటున్నా చాలు. నాకు నంచుకోవటానికి కూడా ఏమీ అవసరం లేదు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వేడి వేడిగా రుచిగా ఈ రసం పెట్టేసుకోండి. టమాటా రసం నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే చేసుకొని నాకు కామెంట్ చేయండి ఎలాగుందో. రసమే కాదు, ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చూసేశారు కదా, క్యాబేజీ ఫ్రై, రసము, టమాటా రసము చాలా బాగా కుదిరాయి.
మా వారు పిల్లలు కూడా తినేశారు, మీరు ఆల్రెడీ చూసేశారు కదా. పర్పుల్ నుంచి పార్సల్ వచ్చింది, 4 days అవుతుంది, నేను ఇంత మటుకు ఓపెన్ చేయలేదు. సంబర్ కదా, సన్ స్క్రీము, కొన్ని ఫేస్ వాష్ తెప్పించుకున్నాను, కొన్ని కాదు ఒకటే తెప్పించుకున్నాను. ఇది నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను, మీరు చూసేయండి. నేను బిఫోర్ కూడా ఏమి సన్ స్క్రీన్ వాడానో, ఇప్పుడు ఏ సన్ స్క్రీన్ తెప్పించుకున్నాను షార్ట్లో పెడతాను. వచ్చేసాడు చూసేయండి ఏం మాట్లాడాలి. ఈయన వచ్చేసాడు, నాకు మాటలు కూడా ఆగిపోయాయి. ఓకేనండి, మన